హాయ్ ఆల్, వెల్కమ్ టు స్కైలాండ్ ఇమిగ్రేషన్. నా పేరు సాయి తేజ అండి. ఈరోజు టాపిక్ వచ్చేటప్పటికి సింగపూర్ వర్క్ వీసాస్ అండి. ఎందుకంటే చాలామంది మాకు డైరెక్ట్ ఎంక్వైరీస్ చేస్తున్నారు, డైరెక్ట్ కాల్స్ చేస్తున్నారు. అండ్ మా ఎంప్లాయీస్ నుంచి కూడా ఫీడ్బ్యాక్ వచ్చింది. చాలామంది మనల్ని సింగపూర్ వర్క్ వీసాస్ అడుగుతున్నారు సార్, దాని గురించి ఒక వీడియో చేయండి అని చెప్పి. మేము సింగపూర్ వర్క్ వీసాస్ అయితే చేస్తున్నామండి, కానీ ప్రెజెంట్ మన దగ్గర ఎక్కువ వేకెన్సీస్ లేవు. అంటే అన్ని జాబ్ వేకెన్సీస్ అనేవి లేవండి. ఎందుకంటే కొంతమంది అయితే సాఫ్ట్వేర్ వాళ్ళు, హార్డ్వేర్ వాళ్ళు చాలామంది ఎంక్వైరీస్ చేస్తున్నారు. కానీ మా దగ్గర ఏ వేకెన్సీస్ ఉన్నాయి అనేది కూడా మీకు క్లారిటీగా చెప్పాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నామండి. ఆ వేకెన్సీస్ ఏమున్నాయి, శాలరీ ఎంత వస్తుంది, డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, దాని గురించి మీకు క్లారిటీగా ఈ వీడియోలో చెప్తాను, చూడండి. అండ్ బిఫోర్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇట్లాంటి వీడియోస్ మీకు చాలా వస్తూ ఉంటాయి, పక్కా మీకు అనేది యూజ్ అవుతుంది. ఎవరికైతే ఈ వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. అండ్ మనకి సింగపూర్ ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయి, నేను ఒక్కొక్క వేకెన్సీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. మనకి మెయిన్ వేకెన్సీస్ వచ్చేటప్పటికి చెఫ్ అండి. అంటే నార్త్ ఇండియన్ చెఫ్, సౌత్ ఇండియన్ చెఫ్, వెస్టర్న్ చెఫ్, పరోటా మాస్టర్, ఇట్లా మనకి హోటల్ ఇండస్ట్రీ అనగానే అందరూ వెయిటర్స్ అప్లై చేస్తున్నారు. ప్రెసెంట్ మనకి వెయిటర్స్కి ఎటువంటి జాబ్స్ అనేవి మన దగ్గర లేవండి. ఓన్లీ చెఫ్స్కి మాత్రమే జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. సౌత్ ఇండియన్ కానీ, నార్త్ ఇండియన్ కానీ, లేకపోతే వెస్టర్న్ కానీ, లేకపోతే పరోటా మాస్టర్ కానీ, ఇట్లా మనకి అన్ని వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ సింగపూర్ జాబ్ అనగానే చాలా మందికి శాలరీ ఎక్స్పెక్టేషన్స్ కొంచెం చాలా ఎక్కువ ఉంటున్నాయండి. మనకి ఈ చెఫ్స్కి వచ్చే శాలరీ 75,000, 80,000, 85,000, మ్యాక్సిమం 90,000. దీనికన్నా ఎక్కువ అయితే శాలరీస్ రావట్లేదండి. చాలా మంది ఏంటంటే, సార్ ఎందుకు సార్ చాలా మంది బయట 2 lakhs చెప్తున్నారు శాలరీ, 3 lakhs చెప్తున్నారు, కొంతమంది అయితే 3.5 ఇస్తా ఉన్నారు. సార్ మీకు శాలరీ కన్నా ముందు అసలు ఆ ప్రాసెస్ అవుతుందా లేదా అనేది కూడా మీరు అబ్జర్వ్ చేసుకోండి. నా దగ్గర ఉన్న వేకెన్సీస్కి అయితే ఇప్పుడు ప్రెసెంట్ శాలరీస్ 75, 85, కొన్ని అయితే మ్యాక్సిమం 90 వెళ్తున్నాయి. అని అలానే అందరికీ 90 రావట్లేదండి, 75 to 85 అట్లా అవుతుంది. అండ్ చాలా మంది అడుగుతుంది ప్రాసెస్ టైం ఏంటి అని చెప్పి. సార్ సింగపూర్ ప్రాసెస్ టైం అనేది కొంతమందికి 15 daysలో వీసా వచ్చేస్తుంది, కొంతమందికి 30 days పడుతుంది, కొంతమందికి 45 days పడుతుంది. అందరికీ సేమ్ ఉండదు. కానీ మనం ఒక 45 days మైండ్లో పెట్టుకుంటే మాత్రం కొంచెం 90% అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి 45 days మనం ప్రాసెస్ టైం పెట్టుకోవచ్చు. అండ్ ఈ డాక్యుమెంట్స్ అడుగుతున్నారు, చెఫ్కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి సార్. చెఫ్కి మనకి మెయిన్ డాక్యుమెంట్స్ వచ్చేటప్పటికి ఇంట్రడక్షన్, అదే వీడియో కావాలి సార్. హోటల్లో మీరు కుక్ చేస్తున్న బెస్ట్ ఐటమ్ని ఒక వీడియో రూపంలో చేసి పంపించండి. అండ్ అది కాకుండా మీ పాస్పోర్టు, ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్. అండ్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్ అంటే అందరూ ఓన్లీ ఒక డాక్యుమెంట్ పంపిస్తున్నారండి, అట్లా కాదు. 10th, 12th బ్యాచిలర్స్ మార్క్ షీట్, బ్యాచిలర్స్ ప్రొవిన్షియల్ సర్టిఫికేట్, బ్యాచిలర్స్ డిగ్రీ సర్టిఫికేట్, ఇలా అన్ని డాక్యుమెంట్స్ ఉంటే పక్కా కొంచెం అడ్వాంటేజ్ ఉంటుందండి. అది కూడా కాకుండా మీరు పాస్పోర్ట్ చూసుకోండి. కొంతమందికి అయితే 6 months, 7 months వ్యాలిడిటీతో కూడా అప్లై చేస్తున్నారు. అలా కాదు, ఒక 2 years వ్యాలిడిటీ ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే మనం ఈ పాస్, ఎస్ పాస్లు ఎక్కువ అప్లై చేస్తాము. ఇవి 2 years వీసాస్. 2 years వీసాస్కి మనం పాస్పోర్ట్ వ్యాలిడిటీ కూడా ఉండటం చాలా ఇంపార్టెంట్. అండ్ మళ్ళీ చెప్తున్నానండి, హోటల్ ఇండస్ట్రీ అనగానే అందరూ ఎంక్వైరీస్ చేసేయకండి. ఓన్లీ చెఫ్స్కి మాత్రమే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నాయి. చాలా మంది వెయిటర్స్ అని, మేనేజర్స్ అని, మాకు ఆ రోల్ కావాలని, బెల్ బాయ్ అని చాలా ఎంక్వైరీస్ వస్తున్నాయి. ఈ ఎంక్వైరీస్ ప్రెసెంట్ అయితే లేవండి. ప్రెసెంట్ అయితే అసలు చాలా తక్కువ వస్తున్నాయి. అసలు కొన్ని కేసెస్లో రావట్లేదు అని చెప్పేస్తున్నాను నేనైతే. ఎందుకంటే ప్రెసెంట్ అసలు చాలా టైట్ నడుస్తుంది సింగపూర్. అండ్ ఇంకో వేకెన్సీస్ మనకి ఎక్కువ ఎవ్రీ వీక్ ఉండేవి డ్రైవర్స్ అండి. డ్రైవర్ ఫీల్డ్లో ఎవరైనా జాబ్ చేయాలి అనుకుంటే మాత్రం మీరు పక్కా మమ్మల్ని రీచ్ అవ్వచ్చు. ఎందుకంటే మన దగ్గర చాలా వేకెన్సీస్ ఉన్నాయండి. ఇక్కడ కూడా మీ శాలరీ 80, 90, 1 lakh వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే కొంతమంది డ్రైవర్స్కి బెస్ట్ శాలరీ ఇస్తున్నారు. కానీ డ్రైవర్ ఫీల్డ్కి అయితే మనకి ఎప్పటికప్పుడు వేకెన్సీస్ ఉంటాయి. ఇక్కడ కూడా మనకి ప్రాసెస్ టైం అనేది 45 days పెట్టుకోండి. సేమ్ డాక్యుమెంట్ లిస్ట్ పెట్టుకోండి. డాక్యుమెంట్స్లో ఇంట్రడక్షన్ వీడియో ఒకటి ఇవ్వండి. మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ వస్తే ఇంకా కొంచెం యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది సింగపూర్కి అయినా కూడా. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటే మాత్రం ఒక సెల్ఫ్ ఇంట్రడక్షన్ వీడియో ఇవ్వండి, అది పక్కా మీకు యూజ్ అవుతుంది. ఈ 2 occupations కాకుండా కొంచెం మంది ఎడ్యుకేటెడ్ పర్సన్స్ మన దగ్గరికి వస్తున్నారండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఎడ్యుకేటెడ్ పర్సన్కి కూడా సింగపూర్ ఓపెనింగ్స్ అనేవి వస్తాయండి. కానీ చాలామంది ఏంటి అంటే, సార్ మీరు వేకెన్సీ వచ్చినప్పుడు చెప్పండి, అప్పుడు మేము ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం, అప్పుడు మేము మనీ కడతాం అంటారు.
అలా అయితే మీకు ఈ లైఫ్లోనే సింగపూర్ వేకెన్సీ అనేది రాదండి. ఎందుకంటే మా దగ్గర ఎలా ఉంటుందో చెప్పిన మీకు ప్రాసెస్ ప్రొఫైల్ మన దగ్గర ఉంటే వేకెన్సీ రాగానే ఇమీడియట్గా వాళ్ళకి పంపించేస్తామండి. బిఫోర్ దట్ ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ చేయాల్సింది ఏంటంటే, అంటే ఎడ్యుకేటెడ్ హోటల్ ఇండస్ట్రీలో ఎడ్యుకేటెడ్ పర్సన్స్ తీసేయండి సైడ్కి, అపార్ట్ ఫ్రమ్ హోటల్ ఇండస్ట్రీ ఎవరైనా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉంటే మాత్రం బెటర్ సింగపూర్ ఆర్ఎంఐ కానీ అవాన్స్ కానీ చేసుకుంటే బెటర్ అండి. అంటే మీ ఎడ్యుకేషన్ వెరిఫై చేసుకుని ఆ డాక్యుమెంట్ కూడా రెడీగా పెట్టుకోవటం వల్ల చాలా యూజ్ ఉంటుంది, మీకు కొంచెం ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి. అండ్ మీరు ప్రాసెస్ ముందే స్టార్ట్ చేయాలండి. వేకెన్సీ వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తాము అంటే మాత్రం మీకు ఆ వేకెన్సీ వచ్చిన కొన్నిసార్లు, ఎందుకంటే చాలా మంది ఈగర్గా వెయిట్ చేస్తారు ఎడ్యుకేటెడ్ పర్సన్స్, ఎప్పుడు వేకెన్సీ వస్తుందా ఎప్పుడు వేకెన్సీ వస్తుందా అని. మీతో డిస్కస్ చేసి వాళ్ళకి ప్రొఫైల్ పంపే టైం మా దగ్గర ఉండదండి. ఆ లోపలే వేరే వాళ్ళు వెళ్ళిపోతారు ఆ ఆక్యుపేషన్కి. కాబట్టి మీరు ముందే ప్రాసెస్ స్టార్ట్ చేసుకుని మీకు అంటూ మేము కొన్ని టైం లైన్స్ ఇస్తాము. ఆ టైం లైన్స్లో రాకపోతే మాత్రం మీరు క్వశ్చన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు ఆ టైం లైన్స్లో పక్కా మీకు ఏదో ఒక జాబ్ అనేది చూపిస్తాము, లేదంటే మీకు 100% రీఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తాము. లేదు మేము అప్పుడే చేసుకుంటాం అంటే మాత్రం సింగపూర్ అనేది మీకు సూట్ అవుదండి, మీరు ఏదైనా వేరే కంట్రీకి సెట్ చేసుకోవచ్చు. ఇలా సింగపూర్కి మేము చేస్తున్న వర్క్ వీసాస్ గురించి క్లారిటీ ఇద్దామని ఈ వీడియో చేస్తున్నామండి. నేను ఇందాక చెప్పినట్టు చెఫ్స్ కానీ డ్రైవర్స్ కానీ ఉంటే మాత్రం మాకు ఎంక్వైరీస్ చేయండి. ఎందుకంటే మనకి చాలా మంది ఈ వేకెన్సీస్ ఉన్నాయి, మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా సక్సెస్ అయితే వస్తున్నాయి చెఫ్కి డ్రైవర్స్కి. అండ్ లేడీస్ కూడా ఎంక్వైరీ చేయొచ్చు. ఈ మధ్య కొంచెం లేడీస్కి సేల్స్ జాబ్స్ వస్తున్నాయి, కానీ ఏంటంటే ఆర్ఎంఐ అడుగుతున్నారు. కాబట్టి మీరు ఎడ్యుకేషన్ కూడా వెరిఫై చేసుకుని ఎంక్వైరీ చేస్తే చాలా యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే ఆర్ఎంఐ రావడానికి 10 to 15 days పడుతుంది. దానివల్ల మీకు ఈజీగా కూడా కొన్ని ఓపెనింగ్స్ అనేవి ఉంటాయి. సో ఇట్లా మీకు సింగపూర్ గురించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఏదైతే ఇన్ఫర్మేషన్ కోసం మీరు చూస్తున్నారో దాని గురించి మెన్షన్ చేయండి. నేను పక్క దాని గురించి సపరేట్ వీడియో చేయటమో లేకపోతే మీకు డైరెక్ట్ రీచ్ అవ్వటమో చేస్తాను. అది కూడా కాకుండా మీరు నన్ను రీచ్ అవ్వాలనుకుంటే కింద కనిపించే నెంబర్కి కాల్ చేయండి, పక్క నేను ఆన్సర్ చేసి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. లేదంటే మా ఆఫీస్కి డైరెక్ట్గా కూడా రావచ్చు. మా ఆఫీస్కి డైరెక్ట్గా వస్తే మా టీమ్మేట్స్ ఉంటారు చాలా మంది, వాళ్ళు మీకు ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ ఆఫీస్కి కొంతమంది ఆఫ్టర్ 7:30, 8 o'clock వస్తున్నారండి. ఆ టైంలో మేము అవైలబిలిటీలో ఉన్నాము. మా ఆఫీస్ టైమింగ్స్ వచ్చేప్పటికి మండే టు సాటర్డే మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 వరకు అండి. ఈ టైమింగ్స్ బాగా గుర్తుంచుకోండి. ఆఫీస్ అడ్రస్ ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం ఒకసారి నాకు మెసేజ్ చేయండి, లేదంటే గూగుల్లో స్కైలాండ్ ఇమిగ్రేషన్ అండ్ కెరియర్స్ హైదరాబాద్ అని సెర్చ్ చేయండి అండి, మీకు మా అడ్రస్ అనేది వస్తుంది. ఎందుకంటే ప్రజెంట్ మాకు హైదరాబాద్లో ఆఫీస్ ఉంది, ఓన్లీ హైదరాబాద్ మాత్రమే మేము ఆపరేషన్ చేస్తున్నాము. సో అక్కడ సెర్చ్ చేయండి, మీకు మా అడ్రస్ అనేది వస్తుంది. లేదంటే నాకు వాట్సాప్లో హాయ్ ప్లీజ్ షేర్ మీ అడ్రస్ అంటే నేను మీకు అడ్రస్ లొకేషన్ 2 పంపిస్తాను, మీరు ఆఫీస్కి రావచ్చు. సో ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మాత్రం తప్పకుండా మాకు రీచ్ అవ్వండి, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాము. థ్యాంక్ యూ.